వెల్కమ్ టు మీ ద ట్రావెలర్. పెద్దమైన నీ పేరు చెప్పు. కట్టమల్లు. కట్టమల్లు. ఇంటి పేరు? కడెం. కడెం. మీరు చేసే పని ఏంటిది? ఇదే పని యాదవుల కథలు చెప్తాం. మందగోళ్ళు. మందగోళ్ళు. నీ పేరు చెప్పారు? కడెం యాకయ్య. కడెం యాకయ్య. నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నావా పని? మా తాతలు చేసిండు, మా పూర్వులు చేసిండు. మీ తాత ఎప్పుడు పోయినా ఎప్పుడు నువ్వు? ఎవరు? మీ తాత ఎప్పుడు ఇట్లా పోయినా ఎప్పుడన్నా? మా నాయనతో అదే తోవ. ఇప్పుడు ఏ ఊర్ల వరకు వస్తారు మీరు? ఇప్పుడు ఇటు సైడు ఇటువైపు మా సిద్దిపేట ఏ ఊరు వరకు వస్తారు మీరు? మిట్టపల్లి, నరసాపురం, గడిసరపల్లి, కొత్తపల్లి, రాజంపల్లి, యాసరేని, దుమ్మాట, గంధమల్ల, బేగంపేట, బొందుగుల, కొన్ని, జాల. కనీసం జీవనోపాధి అవుతుందా మీరు దీంతో? జీవనోపాధి అవుతుంది. ఎక్కువ సంపాదించుకునే డబ్బులు ఇప్పుడు ఆస్తిపాస్తులు ఖర్చుల వరకే. ఓకే. పిల్లలు చదువుకుంటారా మరి? ఏ చదువుకుంటారు? అమ్మాయి 6వ క్లాసు, అబ్బాయి 5వ క్లాసు. అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డాక్టర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో ఎవరన్నా? దాంట్లో లేరు, అందరు కథలు చెప్తారు. అందరు కథ చెప్తారు. చదువుకున్న వాళ్ళు అయితే లేదు పెద్దగా. లేరు అంటే అవకాశం లేకనా? ఎందుకు? ఈ ఊళ్ళు ఉన్నాయి కదా, ఊళ్ళో పంటే వాళ్ళ తల్లిదండ్రులతో తిరగాలి, నేర్చుకోవాలని కోరికతోటే తిరుగుతారు. జాబులు వద్దనుకొని తిరుగుతారు. కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా దీని మీద. అంటే నెలకు ఒక సంవత్సరం, నెలకు 10-15 వేలు పడతారు. నెలకు 5,000 5-6 పడుతుంది. మన పిల్లల్ని చదువుకుంటానికి, మనం ఉండడానికి గట్లా సరిపోతాయి డబ్బులు. బాగా మర్యాద ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు అంతా మర్యాద దొరుకుతుందా మీకు యాదవుల దగ్గర? దొరుకుతుంది. గౌరవిస్తారా మీకు? మనం గౌరవిస్తారు. వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పటివరకు అయితే అంటే ఏం చేస్తారు? వాళ్ళకు పెళ్లి పేరెంటాలో పోతారా? ఎట్లా పెళ్లి పేరెంటాల భూమి రాగానే ఊళ్ళో దిగుతాం. దిగిన తర్వాత పెద్దగోళ్ళ ఇంటికి పోయి అక్కడ బొమ్మలు పెడతాం. బొమ్మలు పెట్టి ఇంటింటికి కొమ్మడతాం. బొమ్మలు అంటే ఏం బొమ్మలు పెడతారు? బొమ్మలు వాళ్ళకి సంబంధించిన యాదవుల బొమ్మలే. యాదవులకు సంబంధించిన బొమ్మలు పెడతాం. ఆ బొమ్మలు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి. అవి వాళ్ళ ఇంటికానే ఉంటాయి. వాళ్ళ దేవుళ్ళవి వాళ్ళ ఇంటికాడ పెడతాం. పోగానే పెట్టిన తర్వాత కథలు చెప్పి బొమ్మలు తీస్తాం. సమ్మవాన్ని ఇస్తారు మాకు డబ్బులు తీసుకుంటాం. తీసుకొని ఆ బొమ్మలు తీసుకొని వెళ్తాం. వెళ్ళి 3 ఏళ్ళకి ఒకసారి వస్తాం మళ్ళీ. ఆ కథ అంటే ఏ కథలు చెప్తారు? ఏ దేవుడు కథ చెప్తారు? ఏం కథ? కాటమరాజు, ఎర్రన్న, పల్లికొండ, పత్తిరన్న, సింహాద్రిరాజు, ఆవుల సీత, కోల్రాజు, ఇవన్నీ కథలు. ఇవి ఎన్ని రోజులు చెప్తారు కథలు మీరు? ఇవాళ పెద్ద ఊరు అయితే 2-3 నెలలు పడుతుంది. చిన్న ఊరు అయితే 22 నెలలు పడుతుంది. అక్కడే ఉంటారు 2 రోజులు పూర్తిగా? 6 నెలలు అక్కడే ఉంటారు. ఆ ఊళ్ళో ఉంటారు? 7 రోజులు అక్కడనే ఉంటాం. మరి మీ కుటుంబం? మా కుటుంబం కూడా అక్కడనే ఉంటుంది. వస్తారు? కుటుంబంతో సహా వస్తారా? కుటుంబంతో సహా వస్తాం. మరి మీ భోజనాలు ఇట్లా భోజనాలు గట్లా వాళ్ళే పెడతారు. వాళ్ళే పెడతారు. కథలు చెప్పినాక, బొమ్మలు తీసిన తర్వాత సమ్మవాన్ని ఇచ్చినాక పెట్టారు. సమ్మం ఇయ్యక ముందుకైనా పెడతారు. అంటే మీ కుటుంబంతో సహా? రోజు ఏ టైం చెప్తారు కథ? మామూలుగా వాళ్ళు పొద్దున కూడా పని ఉంటుంది వాళ్ళకు? పొద్దున మూట పని ఉంటే నైటే 7 గంటలకు 8 గంటల మొదలు పెట్టి నైట్ 12-1 దాకా చెప్తాం. ఇప్పుడు ముసలోళ్ళు వింటారా? వయసు పిల్లలు వింటారా మీ కథలు? పిల్లగాళ్ళు వింటారు, ముసలోళ్ళు వింటారు. కొంతమంది వింటారు, కొంతమంది ఇంట్లో వయసు పిల్లగాళ్ళు. ముసలోళ్ళ వరకు అయితే వస్తారు, వింటారు. చాలా వరకు వింటారు. అంటే మీకు ఏమైనా పుట్టి నోటితో చెప్పే కథ ఉంటుందా, లేకుంటే ఏమైనా వస్తువులు ఉంటాయా? మాకు నోటితో చెప్పుడు ఉంటుంది కానీ జగ్గులు, తాళాలు, డోళ్ళు, చిడతలు గట్రా ఉంటాయి. దానికి సంబంధించింది పాడుకుంటా కొట్టుకుంటా చెప్తాం. ఇక పెద్దవాళ్ళ ఇంటికాడ బొమ్మలు తీసేటప్పుడు ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పేరు పెట్టి కథలాగా చెప్పి అక్కడ పెడతాం. అందరు వచ్చి కూర్చుంటారు, కథ వింటారు. అంటే ఇప్పుడు మీరు నీసు తింటారా? మామూలుగా చికెన్ మటన్ తింటారా? తినేటి దేవుళ్ళు కూడా తినేటోళ్ళే. దేవుళ్ళు కూడా.
తినుడు తాగుడు ఉంటుంది 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 దానికేం రిస్ట్రిక్షన్ అనుమతి ఇటు ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు మామూలు యాదవులు ఉంటారు కదా, యాదవులు తింటారా నీసు? తింటారు. అంటే ఈరోజు తినొద్దని ఏమన్నా ఉన్నదా వాళ్ళకేమో కండిషన్? వాళ్ళ కండిషన్ అంటే తెలియదు కానీ మీ బొమ్మ తీసిన అయితే తింటారు. ఏటం కోయాల్సిందే. కొత్తారు, కోళ్ళని కొత్తారు, మంచిగానే వేస్తారు. శాఖ పోసుడు ఉంటుంది కదా, శాఖ పోస్తారు, కళ్ళు శాఖ, నీళ్ళ శాఖ, యాటను కొత్తారు, చుట్టాల పక్కాల అందరిని పిలుచుకుంటారు. పెద్ద పండుగ అంటే మిమ్మల్ని కూడా చుట్టాలు లెక్క చూసుకుంటారు వాళ్ళు? చుట్టాలాగా చూసుకుంటారు. ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల దాకా చుట్టాలాగానే చూసుకుంటారు. అంటే మీరు సపరేట్ వంట చేసుకోమంటారా లేకపోతే వాళ్ళే వంట చేసి పెడతారా? వాళ్ళే వంట చేసి పెడతారు. అంటే ఒకరు ఒకరి ఇంటికాడే మొత్తం పెద్ద గోళ్ళ ఇంటికాడే పోయిన ఉంటుంది మీకు? తెచ్చుకుంటాం మేము వాళ్ళ ఇంట్లో తెచ్చుకొని కూర్చొని ఉండడానికి ఇట్లా ఒక రూమ్ లెక్క ఇస్తారా, ఇల్లు లెక్క ఇస్తారా? ఇట్లా రూమ్ ఉంటే రూమ్లు ఇస్తారు, లేకుంటే పరద కట్టుకొని ఉంటారు. పరద కట్టుకొని ఉంటారు, గుడాలు వేసుకుంటారు. పిల్లలు స్కూల్ పోతారు కదా, వాళ్ళు అక్కడ వదిలిపెట్టారా పెద్దవాళ్ళు? స్కూల్ హాస్టల్ ఉంటే పిల్లలు హాస్టల్ ఉంటారు. ఇక హాస్టల్ ఉంటే హాస్టల్ ఉంటుంది, సేవలు గట్ల వస్తే మాతో ఉంటారు, మీతో ఉంటారు. పిల్లలు మీ పక్క కూర్చొని పెట్టి నేర్పుతారా వాళ్ళకి ఏమన్నా? లేదు వాళ్ళ ఇంటే ఏం చెప్పుడే ఉంటుందా? పక్క మట్టి కూర్చుంటారు, వాళ్ళే అర్థమవుతుంది వాళ్ళకి. ఇట్లా మా వాళ్ళు ఇట్లా చెప్తారు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు, లేకుంటే చదువుకున్నారంటే చదువుకుంటారు. ఇప్పుడు మీ అమ్మాపురంలో ఎవరైనా పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా పెద్దగా చదువు ఎవరు లేరు? చదువుకున్నా కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అట్లా చేసిన వాళ్ళు కూడా కథలు చెప్తారు. మళ్ళీ కథ చెప్తారా? ఏ వృత్తి వేరే దానికంటే ఇదేనాయం కదా. ఇప్పుడు మామూలు అయ్యగారు కాలు మొక్కుతారా? మీ కాలు మొక్కుతారా వాళ్ళు? మొక్కరు వాళ్ళు మొక్కరు. మీ ఆడబిడ్డలాగా వాళ్ళకి మా కాళ్ళు మొక్కరు వాళ్ళు. ఓకే. ఇప్పుడు మీ విధి నేర్చుకోవడమే, పుస్తకంలో ఎక్కడ లేదు? పుస్తకాలు ఉన్నాయి మా పుస్తకాలు ఉన్నాయి. శాస్త్ర గంధకం ఉన్నది మా దగ్గర నేర్చుకునేది. పుట్టపాడు అక్కడ ఉన్నారు గురువులు ఎవరు ఉన్నారు అక్కడ? పిడుగురాళ్ళ పెళ్ళుట్ల అనే పాలెం దొనకొండ యాదవులు వచ్చింది అక్కడనే దొనకొండ. యాదవ్ రాజులుగా వాళ్ళు? యాదవ రాజులు.